ఎంఎన్ఎస్ హన్మకొండకు చెందిన ప్రముఖ చిత్రకారిణి డాక్టర్ సాగంటి మంజుల స్థాపించిన సాగంటిస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 3 సంవత్సరాలుగా ప్రతి నెల చిత్రకళా పోటీలు నిర్వహిస్తూ చిన్నారుల సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 14 తేదీల మధ్య సాగంటిస్ 1 వీక్ ఆర్ట్ ఛాలెంజ్ నిర్వహించి రోజుకో అంశంతో చిన్నారులకు సవాళ్లు విసిరి 7 రోజుల్లో 7 చిత్రాలు గీయించారు. ఈ కార్యక్రమం ద్వారా వారిలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశారు. ఈ చిత్రాల ప్రదర్శన ఈ నెల 22వ తేదీ ఆదివారం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో ఉన్న నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి 436 మంది చిన్నారులు పాల్గొనగా హన్మకొండకు చెందిన వారి 170 మంది ఉన్నారు. పాల్గొన్న ప్రతి చిన్నారికి కండువా, మెడల్, ట్రోఫీ మరియు సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఈ చిన్నారి కళాకారుల ప్రతిభను అభినందించేందుకు పిల్లలు, తల్లిదండ్రులు, కళాభిమానులు పెద్ద ఎత్తున హాజరై వారిని దీవించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. యజ్ఞంలాగా సాగంటిస్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ పైన డ్రాయింగ్ కాంపిటీషను లేదా ఆర్ట్ కాంపిటీషను లేదా ఎగ్జిబిషను, క్రాఫ్ట్ మేకింగ్, క్లే మోడలింగ్, లేదంటే వాళ్ళకు ఒక వర్క్షాప్, ఇలా డిఫరెంట్ టైప్స్లో ప్రతి నెల ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ చాలామంది చిన్నారులు ఏదైతే ఆర్ట్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న చిన్నారులందరి కళని వెలికి తీయడానికి చేస్తున్న ప్రయత్నము చాలా సఫలం అవుతుంది అని అనిపిస్తుంది. అదేవిధంగా ఈ నెల కూడా ఒక వినూత్నమైన ప్రోగ్రాంతో మేము ముందుకు వచ్చాము. అది కూడా ఏంటంటే సాగంటిస్ 1 వీక్ ఆర్ట్ ఛాలెంజ్. అది ఆన్లైన్లో పిల్లలందరూ ఇంటి దగ్గర కూర్చొని ఆర్ట్స్ వేయడం జరిగింది. వారం రోజులు రోజుకొక కొత్త టాపిక్, రోజుకొక కొత్త ఈవెంట్తో వాళ్ళ ముందుకు వచ్చేసి పిల్లల్ని కంప్లీట్గా టీవీలకి, ఫోన్లకు దూరంగా వాళ్ళ ఏకాగ్రత పెరిగేలా, పిల్లల తల్లిదండ్రులు మెచ్చుకునేలా. ఎందుకంటే జనరల్గా పిల్లలు స్కూల్కి పోయి రాగానే టీవీయో మొబైల్ అందుకుపోకుండా వాళ్ళకు ఒక పని మీద కాన్సన్ట్రేషన్ పెంచేలా, రాగానే ఈరోజు మమ్మీ మేడం ఏ టాపిక్ ఇచ్చింది అంటూ వాళ్ళు కూర్చొని వర్క్ చేస్తుంటే పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతని బయటికి తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఎంత సక్సెస్ అయిందంటే 2 రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి 236 మంది దీనికి ఎంపికయ్యారు. 1 వీక్ ఆర్ట్ వర్క్స్ చేశారు, సబ్మిట్ చేశారు. ఈరోజు హన్మకొండలో 170 మంది పిల్లలు ఇక్కడ వాళ్ళ ఆర్ట్ వర్క్స్ అన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి కూడా నా తరపున శుభాకాంక్షలు. ఎందుకంటే మన ఇంట్లో సపోర్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇక్కడ పేరెంట్స్ మాత్రం పిల్లలకి ఏ టాలెంట్ ఉంది దాన్ని వెలికి తీయాలి, దాన్ని గుర్తింపు తీసుకురావాలని చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిల్లల్లో ఎలాంటి టాలెంట్ ఉన్నా మీరు హెల్ప్ చేయండి, ప్రోత్సహించండి. మీ వెనక మేమంతా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.